నమస్కారం. ఈరోజు హ్యాండ్స్ ఇండియా అండ్ యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతున్న ఉమెన్ హెల్త్ కేర్ అండ్ న్యాచురల్ డెలివరీస్, సహజ సిద్ధమైన ప్రసవాలు జరగాలంటే ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి అండ్ ఉమెన్ హెల్త్ కేర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాల మీద మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఈ రోజున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోవాలి. మనకు తెలుసు కదా, మనకి ఎన్ని డబ్బులున్నా వేస్ట్, ఆరోగ్యం లేకపోతే అన్నీ సున్నా అనమాట. మనకి ఉమెన్ హెల్త్ బాగుంటే మనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాగా చూసుకోగలుగుతారు వాళ్ళు. సో ఉమెన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ న్యాచురల్ డెలివరీస్. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్లో స్ట్రెస్ పెరిగిపోయి న్యాచురల్ డెలివరీస్ అనేవి తగ్గిపోయాయి. సో సిజేరియన్కి వెళ్తున్నారు చాలామంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాజ్ ఏ ఉమెన్గా తన హెల్త్ కేర్ ఎట్లా తీసుకోవాలి, అండ్ ఉమెన్ హెల్త్ కేర్ తీసుకుంటే డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజమైన ప్రసవం జరగడానికి ఈజీగా ఉంటుంది అనే విషయాలు మనము డిస్కస్ చేసుకుంటాము. నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా ప్రాక్టీసెస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. నా పేరు శోభాదేవి, నేను యోగా ట్రైనర్ అండ్ మోటివేటర్, యూట్యూబర్ ఆల్సో. నేను ఒక సహజ ఆరోగ్య యోగా అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను హెల్త్ టిప్స్ కూడా పెడుతుంటాను. సో ఈ ఉమెన్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఏ ఉమెన్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళ టైంని కొంచెం వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి కేటాయించుకోవాలి, వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి. కానీ జనరల్గా ఉమెన్ అందరు ఎలా ఉంటారంటే ఫ్యామిలీ అందరి గురించి ఆలోచిస్తుంటారు, కానీ ఉమెన్ వాళ్ళ హెల్త్కి వచ్చేసరికి జస్ట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీలే, చూద్దాంలే అని రకరకాల స్ట్రెస్ను వాళ్ళు క్యారీ చేస్తుంటారు. ఆ స్ట్రెస్ వచ్చేసి కడుపులో ఉన్న పిల్లల మీద కూడా ఉంటుంది. డెలివరీ తర్వాత తల్లులకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. నేను యాజ్ ఏ ట్రైనర్గా చాలా ప్రాబ్లమ్స్ వింటున్నాను. చాలామంది పిల్లలు పుట్టాక నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి, బ్యాక్ పెయిన్ వచ్చిందండి, సివియర్ బ్యాక్ పెయిన్. ఎందుకంటే సిజేరియన్ టైంలో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల ఎంటైర్ స్పైన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్తోని వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో సరిగ్గా బాడీ మెయింటైన్ చేయక దానివల్ల వాళ్ళ స్పైన్ ఆరోగ్యం దెబ్బతిని అండ్ టమ్మీ పెరిగిపోయి ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి. వేరేస్ వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకుని ప్రెగ్నెన్సీ టైంలో చక్కగా కేర్ తీసుకున్నారనుకోండి, లాంటి ఫ్యాట్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో మైండ్లో చాలా రకరకాల టెన్షన్స్ ఉన్నాయనుకోండి, పుట్టబోయే బిడ్డ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా మన మైండ్లో స్ట్రెస్ అనేది ఉంటే పుట్టిన తర్వాత పిల్లల మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కొన్ని సాధనలు ఉన్నాయి. దాంట్లో ప్రాణాయామం ముఖ్యమైనది. సింపుల్గా చేసుకునే ప్రాణాయామాలు, రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగ నిద్ర అద్భుతమైన ప్రక్రియ. యోగ నిద్ర అండ్ మెడిటేషన్లో మనము ఆల్మోస్ట్ మన బేబీతోని కనెక్ట్ అవ్వచ్చు. టు ఇంప్రూవ్ ద కనెక్టివిటీ విత్ ద బేబీ, మన బేబీతో మనము రోజు మాట్లాడుకోవడం. సో అకార్డింగ్ టు బుక్స్, పరిశోధనలో కూడా తేలింది ఏంటంటే పిల్లలకి లోపల గర్భస్థ శిశువుకి లోపల నుంచే వాళ్ళకి బయట విషయాలు తల్లి చెప్పిన కానీ లేకపోతే చాంటింగ్స్ కానీ మంచి మంచి విషయాలు గ్రాస్ప్ చేసే ఇంపాక్ట్ ఉంది అని ప్రూవ్ చేయబడ్డారు. అందుకని మేడం గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇందాక, ప్రహ్లాదుడి ఎగ్జాంపుల్ కానీ అభిమన్యుడి ఎగ్జాంపుల్, అవన్నీ ప్రూవ్ చేయబడ్డాయి. ఓన్లీ మనం చేయాల్సింది ఏంటి, మనము వాటిని అనుకరించాలి. సో ఆ టైంలో పిల్లలకి చక్కటి సాధనలు, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో పిల్లలతో రోజు మాట్లాడుకోవడం, ఆ విధంగా అడ్వైస్ చేసి పిల్లలకి ట్రైన్ చేయడం. అంటే కడుపులో ఉన్న బిడ్డతోని స్పెండ్ చేయండి మీరు. టాక్ టు యువర్ శిశు, గర్భ సంస్కార్, ఈ సంస్కారాన్ని నేర్పించడం, అక్కడే పునాది వేయండి అని అర్థం అన్నమాట. సో అలాగే వాళ్ళకి మెల్లమెల్లగా రామాయణ మహాభారత గాథలు, విలువలు ఏవైతే మిస్ అవుతున్నాయో ప్రపంచంలో మనకి ఇప్పుడు, ఆ విలువలతో కూడిన భావాలను మనం వ్యక్తం చేస్తూ ఉన్నాం అనుకోండి, పిల్లల్లో అదే నాటుకుపోతుంది. గర్భస్థ శిశువులో ఉన్నప్పుడే వాళ్ళకి నాటుకున్నాయి అనుకోండి, వాళ్ళు ఒక మంచి యూస్ఫుల్ పర్సన్ అవుతారు సొసైటీకి. ఆ విధంగా అదేవిధంగా మెడిటేషన్లో రిలాక్సేషన్ ఇస్తే అంత చక్కగా పనిచేస్తుంది. మెంటల్గా అందరూ ప్రిపేర్ అయ్యి ఇలాంటి సాధనలు అన్నీ చేసుకుంటూ ఉంటే మానసికమైన ఒత్తిడి లేకుండా ఉంటుంది. చక్కగా నార్మల్ డెలివరీస్ అవుతాయి. అకార్డింగ్ టు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి నా ఈ యోగా అనేది డిజైన్ చేయడం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ అటెండ్ చేసిన వాళ్ళందరూ ఈ చిన్న చిన్న పరిజ్ఞానాన్ని మీరు వేరే
వాళ్ళకు కూడా అందించడానికి ప్రయత్నించండి. మీకు ఫ్యామిలీలో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి అనే భావన వాళ్ళకి చెప్పండి. మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారంటే వాళ్ళకి స్వీట్స్ అవన్నీ ఆఫర్ చేస్తారు కదా, వాటితో పాటు వాళ్ళకి చెప్పండి రోజు కొంచెం సేపు ఓంకారం చేయమ్మా, రోజు కొంచెం సేపు చాంటింగ్స్ చేయండి, విష్ణు సహస్రనామం చదవండి, లలితా సహస్రనామం చదవండి. లేదంటే టైం లేదు అంటారు, జస్ట్ కనీసం వినండి, ఎవరితో చదివించుకోండి. ఆ ప్రకంపన అనేది వాళ్ళ మైండ్లో వెళ్ళిపోతుంది. సో దట్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ ద గర్భస్థ శిశువు. గర్భ సంస్కారం అంటే అదే అండి. సో ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఇంత మంచి అవకాశాలు ఇచ్చినందుకు యమున గారికి ధన్యవాదాలు, హ్యాండ్స్ ఇండియా వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.